మంచిగానే ఉన్నాను. ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండలేం అసలు. ఆ సెట్ మాకు ఇప్పించినందుకు చిన్న కృతజ్ఞతగా ఒక మంచి టీచర్ని నేను ఇవ్వగలిగితే నాకు అదే సంతోషం. ఇంకా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ స్టార్ట్ చేయలేదు, చేస్తారు. ఇటువంటి చాలా బాగా కుడుతున్నాను. ప్రతి ఒక్కరు డ్రాయింగ్ ఇస్తున్నాను. క్లాత్ పైన ఇలా రోజు ఇలా వేస్తారు. అది వేరే వర్క్, ఇది వేరే వర్క్. ఇక్కడ చూసాను, ఇక్కడ 30 days లో నేను ఈ వర్క్ ఎలా చేయించాను అనేది. ఇది మగ్గం వర్క్. ఇది ఫస్ట్ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ సార్. మొత్తం మాకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఇవి మొత్తం మగ్గం వర్క్ సార్. ఇవన్నీ కూడా ఈ కుట్లు ఏంటంటే రోజుకు 2 వేసుకోవాలి సార్. 20 రకాల కుట్లు ఉంటాయి అనమాట. ఇది మాకు అసలు కోర్స్ మోడల్. కోర్స్ మోడల్ ఏంటంటే 30 days పీరియడ్ మొత్తం దీనికి కేటాయించాలని ఉంది. దీనికి కేటాయించాలంటే రాదు, ఇంకా దీనికి డిమాండ్ లేదు కాబట్టి అడిషనల్ గా ఇందులో 50 రకాల కుట్లు అనేది అడిషనల్ అనేది రావు. ఇప్పుడు మా కోర్స్ మోడల్ ఏంటంటే ఓన్లీ ఇది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మాత్రమే కాబట్టి మాకు 30 days ఫుల్ అయిపోతుంది. ఈ మగ్గం పెట్టడం వల్ల నేను ఈవినింగ్ కూడా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక ఈవినింగ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు 8 hours, మళ్ళీ ఈవినింగ్ ఒక 4 hours. దాంతో ప్లేస్ చేసుకుంటే 35 days అవుతుంది మనకి. 35 days లో ఇది ఫుల్ ఫ్లెడ్జ్ గా అంటే 15 days గా నేర్పించడం జరుగుతుంది అనమాట. ఇది హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ రోజు ఈవినింగ్ 2 ఇచ్చేస్తాము. తర్వాత మగ్గం వర్క్ డైలీ పెట్టించేస్తాము. ఒక 10 days అంటే ఈ 20 days మగ్గం వర్క్ చేయించిన తర్వాత 10 days మొత్తం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కి చేస్తాము. ఆ 10 days లో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేస్తూ ఇంకెవరైనా కొంచెం అటు ఇటు ఉంటే కొత్త డిజైన్స్ ఏమైనా వెరైటీస్ అనమాట. 20 days వరకు అందరూ ఫ్రీ అయిపోతుంది, వాళ్ళ హ్యాండ్ మొత్తం ఫ్రీ అయిపోతుంది, అన్ని కుట్టగలుగుతారు. తర్వాత అడిషనల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయి, నెట్టెడ్ వేస్తూ వేయడం, లేదంటే జర్దోసి కుట్టడం, ఇలాంటి ముడి కుట్టి ఫ్రెంచ్ నట్ కుట్టారు, ఇప్పుడు ఫ్యాషన్ నడుస్తుంది, అలాంటివి కుట్టడం. రీసెంట్ గా అవి ఈ 10 days ఇవి కాకుండా ఇలా జరుగుతుంది సార్. అది ఖచ్చితంగా ఇది నేనే ప్లాన్ చేశాను సార్. ఇది ఇలా చెప్తే బాగుంటుంది. ఇవన్నీ కూడా చేపించడం నాతోనే స్టార్ట్ సార్. అంటే సిద్దిపేటలో ఫస్ట్ బ్యాచ్ నేనే స్టార్ట్ చేశాను. నాతోనే అందరూ ఇక గ్రూప్ ఉంది కాబట్టి గ్రూప్ లో పోస్ట్ చేస్తుంటే అందరూ కూడా అదే ఫాలో అవుతున్నారు. అంటే ఇలా కాకుండా మళ్ళీ నేను డొమైన్ అసెసర్ గా కూడా వెళ్తూ ఉంటాను కాబట్టి నేను కొంచెం ఏది చెప్తే అది అందరు కూడా లాస్ట్ 1 day ముందు పైనుంచి అసెసర్ కంట్రోల్ వాళ్ళ కంట్రోల్ నుంచి వాళ్ళు మెయిల్ చేస్తారనమాట.